సార్ మన తెలంగాణ గవర్నమెంట్ గురించి కూడా మాట్లాడదాం. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏ నిర్ణయం తీసుకున్నా అంటే నాకు ఈ 1 ఇయర్ నుంచి నేను అనలైజ్ చేస్తున్నాను. ఏ నిర్ణయం తీసుకున్నా అది పెద్ద వివాదంగానే మారుతోంది. ఫర్ ఎగ్జాంపుల్ మీరు హైడ్రా గురించి మాట్లాడినా వివాదమే. ఓకే. గ్యారంటీలు అమలు చేయడము, అమలు చేయకపోవడం అదొక వివాదమే. కుల గణన ఒక పెద్ద వివాదమే. అండ్ ఇప్పుడు రీసెంట్ గా మొన్న మనం చూస్తే గచ్చిబౌలి భూములకు సంబంధించి హెచ్సియు విద్యార్థుల నుంచి ఒకవైపు మా హెచ్సియు భూములు ఇలా ఎట్లా ఎట్లా తీసుకుంటారని చెప్పేసి ఒకవైపు, ఇంకోవైపు టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, అటు బీజేపీ కావచ్చు, వీళ్ళందరి నిరసనలు ఇవన్నీ జరుగుతున్న టైంలో రేవంత్ రెడ్డి అక్కడ ఉన్న 400 ఎకరాల భూమిని, అది ప్రభుత్వ భూమి, దాన్ని నేను డెవలప్మెంట్ కి అప్పజెప్పాలి అని చెప్పేసి ఆయన నిర్ణయం తీసుకోవడము, సుప్రీంకోర్టు స్టే ఇవ్వడము, ఇవి కూడా జరుగుతుంది. సో ఏ నిర్ణయం తీసుకున్నా సంచలనంగానే మారుతుంది, వివాదాస్పదంగానే మారుతుంది. డాట్స్ అన్ని కనెక్ట్ చేస్తూ ఉంటే ఇవన్నీ ఆయన ఈ డబ్బులకు ఇబ్బంది పడుతున్న టైంలో, ఆర్థికంగా చాలా కష్టాల్లో ఉన్న టైంలో నిజానికి డైవర్షన్ పాలిటిక్సా, లేకపోతే తప్పని పరిస్థితుల్లో ఆయన ఏం చేసినా వివాదంగా మారుతుందా? నిజంగా వివాదాలు ఉన్నాయి కాబట్టి వీటిని ఈయన టేకప్ చేస్తున్నారా? సాయి గారు, మీరు ఒక మాట గుర్తుపెట్టుకోండి. దీంట్లో ఎస్పెషల్లీ మన తెలంగాణలో మన ముఖ్యమంత్రి గారు అన్నారు, నేను 4,000 కోట్లు తీసుకొని నేను జీతం ఇస్తున్నాను అందరికి. మీకు గుర్తుంటుంది ఈ మాట. అట్లా ఆ పరిస్థితుల్లో మీరు భూమిలు అమ్ముకుంటారు. నాకు నవ్వు ఎక్కడ వచ్చిందంటే, కేటీఆర్ గారు కూడా దీని వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. కొత్తగూడలో మిగతా ప్లేసెస్‌లో ఎక్కడెక్కడ భూములు అమ్మలేదండి బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళు కూడా అమ్మారు. వాళ్ళు కూడా డబ్బులు మంచిగా సంపాదించుకున్నారు. ఇప్పుడు అదే స్ట్రాటజీ రేవంత్ రెడ్డి ఫాలో చేస్తున్నారు. దాంట్లో తప్పేం లేదు. కానీ ఈ భూమి నాకిప్పుడు కూడా గుర్తుంది సాయి గారు. 1991లో మా సిస్టర్ అక్కడ చదువుకుంటుండే. షీ వాస్ డూయింగ్ హర్ ఎంఏ పొలిటికల్ సైన్స్, యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. అప్పుడు అడవి సాయి గారు. మెహదీపట్నం తర్వాత ఏం లేవు అక్కడ. రాత్రిపూట పిల్లల్ని, స్టూడెంట్స్‌ని అందరిని హాస్టల్‌లో లాక్ చేసేస్తున్నారు. ఎందుకంటే పులులు దొరుకుతుండే అక్కడ. ఆ పరిస్థితి ఉండే ఆ టైంలో. ఇప్పుడైనా కొంచెం గ్రీన్ కవర్ హైదరాబాద్‌లో మనకొక బొటానికల్ గార్డెన్స్ ఒకటుంది. దాని తర్వాత గ్రీన్ కవర్ ఎక్కడుందని చెప్పండి. కంటోన్మెంట్ వైపు అయితే చాలా ఉంది. మేముండే కంటోన్మెంట్‌లో గ్రీన్ కవర్ చాలా ఉంది. కానీ హైటెక్ సిటీ వైపు చూడండి సాయి గారు, మొత్తం నీళ్ళ ట్యాంకర్లు తిరుగుతున్నాయి అక్కడ. ఎందుకు? నీళ్ళ ట్యాంకర్లు ఏ కాంప్లెక్స్ చూడండి, నీళ్ళ ట్యాంకర్లు. గ్రీన్ స్పేస్ అని లేదు. ఇప్పుడు యూనివర్సిటీ హైదరాబాద్‌కి ఒక హిస్టరీ ఉంది సాయి గారు. ఈ ల్యాండ్ ఇందిరాగాంధీ టైంలో ఇచ్చారు. అప్పుడు ఇందిరాగాంధీ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఆమె ఆల్ పవర్‌ఫుల్. ఏ ముఖ్యమంత్రి నో అనరు. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ అని చెప్పి సెంట్రల్ యూనివర్సిటీ సెటప్ చేస్తున్నాం. భూమి కావాలంటే అప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ 2,300 ఏకర్లు ఇచ్చారు సాయి గారు ల్యాండ్. తప్పెక్కడ చేశారంటే, అండ్ ఇది హరిగోపాల్ గారు కూడా చెప్పారు ఈ మాట. ఎందుకంటే హి వాస్ ఎ వెరీ సీనియర్ ప్రొఫెసర్ అట్ థట్ టైమ్. అండ్ హి సెడ్ ఆల్సో సేమ్ థింగ్. ఈ ల్యాండ్ రిజిస్టర్ చేయలేదు సాయి గారు. వీళ్ళు గవర్నమెంట్ ట్రస్ట్ చేసుకున్నారు, తెలంగాణ గవర్నమెంట్. మీ భూమే కదా, మా భూమి, మీ భూమి అంటే మొత్తం మనదే కదా అని. టైటిల్ కూడా చేంజ్ చేయలేదు యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. అట్లనే ఉండిపోయింది. ఎందుకంటే ఆ టైంలో అసలు భూమికి ఏం విలువ లేదు గచ్చిబౌలిలో. ఎవరు రాడక్కడ. అడవి అది. దాని తర్వాత మనం చూసాం హైటెక్ సిటీ వచ్చింది. దాని తర్వాత సైబర్ టవర్స్ వచ్చింది. దాని తర్వాత కన్‌స్ట్రక్షన్ మొదలైంది. గచ్చిబౌలి కూడా ప్రైమ్ రియల్ ఎస్టేట్‌గా మారింది. నెక్స్ట్ మూవ్ ఎక్కడొచ్చిందంటే, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి వీళ్ళు ల్యాండ్ తీసుకున్నారు మన గచ్చిబౌలి స్టేడియం కట్టడానికి. ఆఫ్రో ఏషియన్ గేమ్స్, దాని తర్వాత మన నేషనల్ గేమ్స్ కోసం అక్కడ ఒక గేమ్స్ విలేజ్ కట్టారు. ఆ గేమ్స్ విలేజ్ అఫ్‌కోర్స్ ఇప్పుడు అమ్మేసి అది అపార్ట్‌మెంట్ వాళ్ళకి అమ్మేసుకున్నారు వాళ్ళు. దాని తర్వాత అక్కడ ఇండోర్ స్టేడియం కట్టడానికి అదే టైంలో ల్యాండ్ తీసుకున్నారు. దాని తర్వాత ట్రిపుల్ ఐటీకి మళ్ళీ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ నుంచి ల్యాండ్ గుంజుకున్నారు. సరే, ట్రిపుల్ ఐటీ అంతా మనం అర్థం చేసుకోవచ్చు సాయి గారు. బికాజ్ ఇట్స్ అగైన్ అన్ అకాడమిక్ ఇన్‌స్టిట్యూషన్. స్టూడెంట్స్‌కి అబ్జెక్షన్ ఉండదు. కానీ మీరిప్పుడు కొత్త దాంట్లో ఈ మన హిస్టరీ, ఈ ల్యాండ్ హిస్టరీ అందరికి తెలుసు సాయి గారు. 400 ఏకర్లు అప్పుడు చంద్రబాబు నాయుడు గారి టైంలో ఐఎంజీ భారతాకి ఇచ్చారు. అక్కడ గచ్చిబౌలి స్టేడియం పక్కన ఒక స్పోర్ట్స్ ఫెసిలిటీ కన్‌స్ట్రక్ట్ చేయండి. ఎందుకంటే లేకుండా స్టేడియం అట్లనే ఉండిపోతుంది. ఎవరు వాడుకోరు. ఇప్పుడు అదే కదా సంగతి అక్కడ. అది రాక్ కాన్సర్ట్స్‌కి, అది ఇంకేమైనా ఫంక్షన్స్‌కి వాడుకుంటున్నారు. స్టేడియం అట్లనే ఉండిపోయింది. ఎవరు వాడట్లేదు స్టేడియం. ఆస్ట్రోటర్ఫ్ అంతా స్పాయిల్ అయిపోయింది కంప్లీట్‌గా. రన్నింగ్ ట్రాక్ కూడా స్పాయిల్ అయిపోయింది. సో ఐఎంజీ భారతకి ఇచ్చారు. కానీ ఐఎంజీ భారత దాని తర్వాత దివాలా అయిపోయింది. అప్పుడు రాజశేఖర్ రెడ్డి గారు వచ్చారు. దాని తర్వాత చంద్రబాబు, రాజశేఖర్ రెడ్డి గారు ల్యాండ్ తీసుకున్నారు. రిటర్న్ తీసుకున్నారు. మీరు ఏం చేయలేదు కదా అని చెప్పి రిటర్న్ తీసుకున్నారు. 2006లో ఆయన తీసుకున్నారు. కరెక్ట్. ఆ తర్వాత వీళ్ళు కోర్ట్‌కెళ్లారు. ఐఎంజీ భారత్. కాదు, మేము చేస్తాం అని చెప్పాం. కానీ మా దగ్గర వీళ్ళు పొలిటికల్ ప్రాబ్లమ్‌తోని గుంజుకున్నారు. చంద్రబాబు నాయుడు గారి ల్యాండ్ అని చెప్పేసి, ఆయన ఇచ్చిన ల్యాండ్ అని చెప్పి రాజశేఖర్ రెడ్డి గారు తీసుకున్నారు అని చెప్పి వీళ్ళు హైకోర్ట్‌లో కేసేశారు. హైకోర్ట్‌లో కేసు అక్కడి నుంచి మళ్ళీ సుప్రీం కోర్ట్‌కెళ్ళింది. సుప్రీం కోర్ట్ కూడా లాస్ట్ ఏమన్నారు, చెప్పింది కరెక్టే. గచ్చిబౌలి ఒక గవర్నమెంట్ ల్యాండ్. దాంట్లో తప్పేం లేదు.
ఇట్ ఈస్ కంటిగ్యూస్ విత్ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్. యూనివర్సిటీ హైదరాబాద్ మంచి పని ఒకటి ఏం చేశారంటే స్టార్టింగ్‌లో సాయి గారు, ఈ ల్యాండ్ వచ్చినప్పుడు కాంపౌండ్ వాల్ కట్టేశారు ముందు. బిల్డింగ్‌లు కట్టే ముందు కాంపౌండ్ వాల్ కట్టేశారు. ఇప్పుడు చూస్తే అది చాలా మంచి పని చేశారు. లేకుంటే మొత్తం ఎంక్రోచ్ అయిపోతుంది. మా దగ్గర ఒక మోడల్ హై స్కూల్ అని చెప్పి నేను చదివిన స్కూల్ ఉంది ఉస్మానియా యూనివర్సిటీలో. 25, 40 ఎకర్లు ఉండే సాయి గారు. 50 ఎకర్ల దాకా ఉండే స్థలం. మొత్తం కబ్జా చేసుకున్నారు. ఇప్పుడున్నది ఒక 5 ఎకర్లు కూడా లేదు వాళ్ళ దగ్గర. ఉస్మానియా యూనివర్సిటీ ఆలోచించండి. ఏం చేయలేదు. ఇప్పుడు కాంపౌండ్ వాల్ కట్టారు ఒక 10 సంవత్సరాల ముందు. చాలా మందికి ల్యాండ్ ఇచ్చేసారు. మిగతా ఇన్‌స్టిట్యూషన్‌కి మిగతా అన్ని కబ్జా చేసుకొని కాలనీలు కట్టుకున్నారు. ఇది కూడా అంతే. ఇప్పుడు ఇది ఏమంటున్నారు రేవంత్ రెడ్డి గారు, నేను ఇది తీసేసి ఆక్షన్ చేసేస్తాను. 10,000 కోట్లు వస్తుంది నాకు. ఆ 10,000 కోట్లు ఎందుకు వాడుకుంటారు? నేను అడుగుతున్నాను. ఓకే, మీరు ఆక్షన్ చేస్తారు. 10,000 కోట్లు మీరు తీసుకొని మళ్ళీ ఫ్రీబీస్ ఇస్తారు మరి. మీరు ఆ డెవలప్‌మెంట్‌కి వాడుకోండి అక్కడ. ఆ 10,000 కోట్లు పెట్టి మొత్తం హైటెక్ సిటీ డెవలప్ చేయండి. అక్కడి నుంచి డబ్బులు అక్కడే ఖర్చు పెట్టాలి. థట్ ఈస్ ద రూల్ ఆఫ్ ల్యాండ్ ఆక్షన్. బై ద వే హెచ్ఎండీఏ రూల్స్‌లో ఇది ఉంది సాయి గారు. మీరు ఎక్కడ ఆక్షన్ చేస్తున్నారో ల్యాండ్, ఆ ల్యాండ్‌కొచ్చిన డబ్బులు అక్కడే వాడుకోవాలి. ఆ ఏరియా డెవలప్‌మెంట్‌కే వాడుకోవాలి. ఇక్కడ తీసుకెళ్ళి సిద్దిపేటలో వాడడం కాదు. మీరు మిగతా ప్లేస్‌లో వాడడం కాదు. మాకు అబ్జెక్షన్ ఏం లేదు. మీరు ఎక్కడైనా మిగతా గవర్నమెంట్ డబ్బులు వాడుకోండి. కానీ ఈ ల్యాండ్ ఆక్షన్ చేసిన డబ్బులు అక్కడే వాడుకోవాలి. ఆ సిటీ బెనిఫిట్‌కి వాడుకోవాలి. ఆ ఏరియా బెనిఫిట్‌కి వాడుకోవాలి. సో, యూనివర్సిటీ స్టూడెంట్స్ ప్రొటెస్ట్ చేశారు. కాదు, మేము దీనికన్నా ముందు కూడా జరిగింది సాయి గారు ఈ గొడవ. అక్కడ పక్కన చాలా మటుకు అపార్ట్మెంట్ వాళ్ళొచ్చి అపార్ట్మెంట్ కట్టుకున్నారు. వాళ్ళ అక్కడ చెరువులో మొత్తం డ్రైనేజ్ వచ్చేసినాయి. మొత్తం ఇదయిపోయాయి. ఇక్కడ కూడా ఒక మష్రూమ్ రాక్ అని ఉంది. ఒక చిన్న లేక్ ఉంది. అన్నీ ఉన్నాయి. కానీ రేవంత్ రెడ్డి గారు, నేను అడగాల్సిన ఒక్కటే ప్రశ్న సాయి గారు. ఆయనకి కేసీఆర్‌ది ఒక టెండెన్సీ వచ్చేసింది సాయి గారు. నాకు హ్మ్. మీరు బహుశా యూ కెన్ అగ్రీ ఆర్ డిసగ్రీ విత్ మీ. ఇంకో కేసు సుప్రీం కోర్ట్‌లో రెండో కేసు నడుస్తుంది ఆయన. ఏది మన ఎమ్మెల్యే డిస్‌క్వాలిఫికేషన్ గురించి. అంటే బీఆర్ఎస్ నుంచి కాంగ్రెస్‌కెళ్ళిన ఎమ్మెల్యేస్ డిస్‌క్వాలిఫికేషన్ గురించి. స్పీకర్ ఇప్పటిదాకా డిసిషన్ తీసుకోకపోతే సుప్రీం కోర్ట్ 2, 3 సార్లు అడిగారు. ఇప్పుడు లాస్ట్ వార్నింగ్ ఇచ్చి సుప్రీం కోర్ట్ మీరు తీసుకోకపోతే మేమే నిర్ణయం తీసుకుంటాం అని చెప్తున్నాం. ఆ కేస్‌లో రేవంత్ రెడ్డి అసెంబ్లీలో ఒక స్టేట్మెంట్ ఇచ్చారు. ఏమైతే గాని బై ఎలక్షన్స్ అయితే జరగదు. ఆలోచించండి. రేపు సుప్రీం కోర్ట్ వీళ్ళని డిస్‌క్వాలిఫై చేస్తే బై ఎలక్షన్స్ ఉండాల్సిందే కదా! అవును కదా మరి. సుప్రీం కోర్ట్ నిన్న అదే అన్నారు. ఒకటైతే చీఫ్ సెక్రటరీని జైలుకి పంపిస్తా అన్నారు. ఈ కాంచా గచ్చిబౌలి కేసులో. జైలుకి పంపిస్తాను. ఎందుకంటే మీరు ఒక సాటర్‌డే, సండే మీకు తెలుసు ఏది పండుగ టైం అని జెప్పేసి, ఉగాది టైం అని జెప్పేసి మీరు కావాలని జెప్పి కోర్ట్‌కి హాలిడేస్ ఉందని జెప్పి మీరు ఆ టైంలో రాత్రికి రాత్రి 40-50 జేసీబీలు తీసుకొచ్చి మొత్తం చెట్లు కొట్టేశారు. సరే, యువర్ ఆర్గ్యుమెంట్ మేబీ ఇట్ ఈస్ నాట్ ఎ ఫారెస్ట్. సో వాట్? మీరు కమిటీని పెట్టారక్కడ. కాంచా అంటే అది గ్రేజింగ్ గ్రౌండ్ అంటున్నారు తెలంగాణలో. ఓకే. అగ్రీడ్ విత్ థట్ ఆల్సో. కానీ మీరెవరితోనైనా మాట్లాడారా? పిల్లలు ఇంతమంది ప్రొటెస్ట్ చేస్తున్నారు. యూనివర్సిటీ వైస్ ఛాన్సలర్‌తోని మాట్లాడారా? రిజిస్ట్రార్‌తోని మాట్లాడారా? వీళ్ళేమన్నారు, మేము తెలంగాణ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ వాళ్ళు, మేము యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ వాళ్ళతోని మాట్లాడి డీమార్కేట్ చేసుకున్నాం ల్యాండ్ అని చెప్తున్నారు. యూనివర్సిటీ హైదరాబాద్ రిజిస్ట్రార్ అంటాను మాతోని ఎవరు ఇట్లా డీమార్కేట్ చేపించుకోలేదు. సో, ఏం జరుగుతుంది సాయి గారు ఇది? ఏంటి అసలు అర్థం కావట్లేదు. దానికి సుప్రీం కోర్ట్ నిన్న చాలా కోపం. వాళ్ళు ఇమ్మీడియేట్‌గా రిజిస్ట్రార్‌ని పంపించారు. తెలంగాణ హైకోర్ట్ రిజిస్ట్రార్‌ని పంపించి 3:30కి సాయంత్రం 3:30కి మాకు రిపోర్ట్ ఇయ్యమని చెప్పారు. దాని తర్వాత స్టే ఆర్డర్ ఇచ్చారు వాళ్ళు. అప్పటిదాకా మొత్తం ఆల్‌మోస్ట్ 100 ఎకర్లు కొట్టేసారు. కంప్లీట్ చెట్లు తీసేసారు. ఇవాళ వి సా వన్ బిగ్ డియర్ విచ్ డైడ్ దేర్. చాలా బాధ అనిపిస్తుంది. ఎందుకంటే ఆ యూనివర్సిటీ హైదరాబాద్ అంటే నేను చాలా సార్లు ఎళ్ళాను. ఆ ప్లేస్‌లో ఒక గ్రీనరీ ఉంది. ఉస్మానియా యూనివర్సిటీ కూడా అట్లనే ఉండే సాయి గారు. కానీ ఉస్మానియా యూనివర్సిటీలో కూడా చాలా మటుకు ల్యాండ్ కబ్జా చేసుకున్నారు, కొట్టేసుకున్నారు. కానీ ఏం చేయాలి? అది అర్బన్ ఏరియాలో కూర్చుంటుంది. చాలా పాత యూనివర్సిటీ అది. యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ తర్వాత వచ్చింది కదా! ఇది బిఫోర్ ఇండిపెండెన్స్ ఉన్నది ఉస్మానియా యూనివర్సిటీ. అక్కడ కూడా కాలనీలు కట్టుకున్నారు. ఎంప్లాయీస్ వాళ్ళ కోఆపరేటివ్ సొసైటీ పెట్టి ల్యాండ్ తీసుకున్నారు. అన్నీ చేశారక్కడ. అక్కడ కూడా స్టూడెంట్స్ కొట్లాడుతున్నారు. సో, మీరు ఒక ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఒక మాట గుర్తుపెట్టుకోవాలి. కేసీఆర్ గారు ఎందుకు ఓడిపోయారంటే అహంకారంతో ఓడిపోయారు. రేవంత్ రెడ్డి గారు, మీ అహంకారం మీకు రాకూడదు. వస్తే ఎప్పుడు చెప్తారు ఇంగ్లీష్‌లో ప్రైడ్ కమత్ బిఫోర్ ఫాల్ అని. అది ఎప్పుడు వస్తుందది. పడతారు కింద. సుప్రీం కోర్టే చెప్పారు. మేమేమన్నా తప్పు చేసామా? లాస్ట్ టైమ్ ఫ్రీగా ఇడిసేసాం. ఫ్రీగా ఇడిసేసాం అంటే మన కవిత కేసులో బెయిల్ ఇచ్చినప్పుడు సుప్రీం కోర్ట్ మీద కామెంట్ కొట్టారు రేవంత్ రెడ్డి గారు. అప్పుడు వార్నింగ్ ఇచ్చారు ఆయనకి. నెక్స్ట్ టైమ్ ఇట్లాంటివి చేయకూడదు మీరని చెప్పి. మళ్ళీ అదే రిపీట్ చేశారు ఈసారి. ఏది బై ఎలక్షన్స్ ఎందుకు? బై ఎలక్షన్స్ ఏం జరగదని చెప్పేసి. ఇప్పుడు ఈ కాంచగచ్చబౌలి కేసు కూడా వచ్చేసింది. అన్నీ చూస్తే ఒకటేసారిగా తెలంగాణ గవర్నమెంట్‌కి కంట్రోల్ పోతుందని నాకు డౌట్. ఎందుకంటే రాహుల్ గాంధీ పొద్దున, సాయంత్రం కలిసి మోదీ గారికి లెటర్ రాసారు. ఆ అండమాన్స్ నికోబార్‌లో అది పెద్ద మీరు ప్రాజెక్ట్ పెడుతున్నారు. ఎన్వైర్న్మెంట్ అది మైనింగ్ చేయకూడదు కోస్టల్ ఏరియాస్ అని చెప్పి ఇంకొక లెటర్ రాసారు. కానీ ఇక్కడ తెలంగాణలో జరుగుతున్న దాని కూడా ఒక్క మాట రాహుల్ గాంధీ చెప్పలేదండి. ఎందుకంటే అన్ని రైట్. దాంట్లో దేశంలో ఏది జరిగితే దాని గురించి ట్వీట్ చేస్తారు. కానీ దీని నేను గురించి ఇప్పుడు అదే అసలు అడుగుదాం అనుకుంటా సార్ యాక్చువల్లీ. ఇప్పుడు హెచ్‌సియు గురించి మీరు చాలా స్పష్టంగా వివరించారు. అంటే ఏం జరిగింది? ఎక్కడి ల్యాండ్ ఆక్షన్ చేస్తే అక్కడే ఖర్చు చేయాలి. ఇట్లాంటి చాలా టెక్నికాలిటీస్ ఇందులో ఉన్నాయి. అండ్ డబ్బులకు సంబంధించి అండ్ రిజిస్ట్రార్ చెప్తున్న మాటల్ని
యాక్చువల్లీ దాని స్టేక్ హోల్డర్స్ ఎవరెవరైతే దీంట్లో నిరసన తెలుపుతున్న వాళ్ళతో మాట్లాడారా అనే ప్రశ్న, సుప్రీంకోర్టు అబ్జర్వేషన్స్ ఇవన్నీ మీరు ఎక్స్ప్లెయిన్ చేశారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో ఈ టెక్నికాలిటీస్ కంటే కూడా అసలు చర్చ ఎంత ఏం జరుగుతుందంటే, కొంతమంది సెలబ్రిటీస్ మాట్లాడడం వల్ల, లేకపోతే కేటీఆర్ లాంటి వ్యక్తి పదే పదే ఆ ఈవెన్ టీఆర్ఎస్ సోషల్ మీడియా కానివ్వండి, టీఆర్ఎస్ సర్కిల్స్ నుంచి వస్తున్నటువంటి అవి ఏంటంటే, ఒకవైపు జేసీబీలు, ఇంకోవైపు నెమళ్ళు, ఒక పర్యావరణానికి హాని జరుగుతోంది, విపరీతంగా పర్యావరణాన్ని విధ్వంసానికి గురవుతోంది, ఇదే ఎక్కువ ప్రచారంలోకి తీసుకొస్తున్నారు. నిజానికి ఎన్వైరన్మెంట్ ని పరిరక్షించాలి అనే విషయంలో బీఆర్ఎస్ కి నిజానికి ఆ చిత్తశుద్ధి ఉందా? ఎందుకంటే నాకు క్వశ్చన్ ఏంటంటే, ఈ ప్రశ్న నేను ఎప్పుడు అంటుంటాను, నేననే కాదు, నేచురల్ గా అరుణ్ సాగర్ అని సీనియర్ జర్నలిస్ట్, ఆయన ఒక కవిత్వం ఉంటుంది యాక్చువల్లీ, ఒక ఒక ఊరుని లేకుండా చేసి అక్కడ ఒక ఊరుని మ్యూజియం లా చేసి టికెట్లు పెట్టి అమ్ముతున్నారు అని చెప్పి అంటాడు. శిల్పారామం ఎగ్జాంపుల్. అక్కడ ఒక ఊరే లేదు. నిజానికి కొండాపూర్ వాజ్ అ విలేజ్ రైట్ ఇంతకు ముందు. సో మనం ఆ కోకాపేట్, గికాపేట్ అటువైపు వెళ్ళామంటే ల్యాండ్ చూస్తూ ఉంటే ఒక చెట్టు కనిపించదు ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్ లో. విపరీతంగా కాంక్రీట్ తో నిండిపోయింది, డస్ట్ పార్టికల్స్ తో నిండిపోయింది. ఇప్పుడు విల్లాస్ లో ఉన్న వాళ్ళు చాలా మంది చెప్తున్నారు కంప్లైంట్స్, విపరీతమైన డస్ట్ ఉంది, కన్స్ట్రక్షన్ విపరీతంగా జరుగుతుంది అని. పాయింట్ ఏంటంటే, మనము ఒక ఎకరానికి 100 కోట్లు ఆక్షన్ చేసిన రోజులు మొన్న ఈ మధ్యనే తెలుసు. అండ్ 111 జీవో రద్దు చేసిన ప్రభుత్వం కరెక్ట్ కరెక్ట్ కేటీఆర్ గారు అడగాలి ఒకసారి. అది నేను కూడా అనుకున్నాను దాని గురించి. సాయి గారు మీరు మంచిగా గుర్తు చేశారు నన్ను. మన అందరూ తెలుసు ఎందుకు ఆ జియో ఎందుకు పెట్టుకున్నారు సాయి గారు. అది మోక్షగుండం విశ్వేశ్వరయ్య గారు హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ కట్టినప్పుడు ఆ మూసి నది వికారాబాద్ నుంచి మొదలవుతుంది. వికారాబాద్ లో మనకు తెలుసు కొండ మీద ఒక గుడి ఉంది, అక్కడ అనంత పద్మనాభ స్వామి గుడి ఒకటి ఉంది. అక్కడి నుంచి మూసీ నది మొదలవుతుంది అన్నమాట. ఇప్పుడు మూసీ నదికి నీళ్లు ఉస్మాన్ సాగర్, గండిపేటకి రావట్లేదు, అసలు హిమాయత్ సాగర్ కూడా రావట్లేదు. మొత్తం ఫామ్ హౌస్లు కట్టుకున్నారు, రస్తాలో గేటెడ్ కమ్యూనిటీలు కట్టుకున్నారు, ఆ స్ట్రీమ్స్ మొత్తం డైవర్ట్ చేసుకున్నారు సార్. అక్కడ కాలనీలు కట్టాలని చెప్పి వీళ్ళు 111 అది తీసేశారు. మేము బ్యాన్, అది కూడా అదే అడగాల్సిన, వీళ్ళు ఎవరున్నా కానీ అంతే చేస్తారు సాయి గారు. కేటీఆర్ గారు ఇప్పుడు ఏదో నేనే పెద్ద పని చేసినట్లు మాట్లాడతారు కానీ అతను ఉన్నప్పుడు కూడా అదే చేశారు, ఇదే పనులు చేశారు. కోకాపేటలో ల్యాండ్ ఆక్షన్ చేశారు, మిగతా ప్లేస్లో ల్యాండ్ ఆక్షన్ చేశారు. అదే పని రేవంత్ రెడ్డి గారు చేస్తున్నారు. రేవంత్ రెడ్డి గారి బ్యాడ్ లక్ ఏంటంటే, అది యూనివర్సిటీతో పడ్డది, వాళ్ళ పిల్లలు వాళ్ళు ప్రొటెస్ట్ చేశారు. కోకాపేటలో ప్రొటెస్ట్ చేయడానికి ఎవరు లేకుండా మీరు ఎందుకు కోకాపేట సాయి గారు, మీరు కాజాగూడ తీసుకోండి. కాజాగూడలో ఉన్న రాక్ ఫార్మేషన్ చాలా యూనిక్ రాక్ ఫార్మేషన్స్ ఉన్నాయి, మొత్తం కొట్టి పడేస్తారు. షామీర్పేటలో ఉన్న రాక్ ఫార్మేషన్ ఇండియాలో వన్ ఆఫ్ ద బెస్ట్ ఉండే, ఎన్నో మిలియన్స్ ఆఫ్ ఇయర్స్ ముందు ఉండే షామీర్పేటలో. మీకు గుర్తుంది, షామీర్పేటలో ఒక వెంకటస్వామి గుడి కూడా ఉంది, పైన చిన్న గుడి ఒకటి ఉంది, చాలా మంచిది, షామీర్పేట లేక్ పక్కన. సాయి గారు మేము అక్కడ ఆల్ ఇండియా రాక్ కాంపిటీషన్ కండక్ట్ చేశాం సాయి గారు, రాక్ క్లైంబింగ్ కాంపిటీషన్ 10 సంవత్సరాల ముందు. ఇప్పుడు చూడండి ఎక్కడుంది అది, ఆ రాళ్ళు మొత్తం కొట్టేశారు కంప్లీట్గా. ఎందుకు? హరీష్ రావు చెప్పారంట, మిషన్ భగీరథలో అక్కడ పెద్ద రిజర్వాయర్ కట్టబోతున్నాం అని. రిజర్వాయర్ వచ్చిందా? రాలేదు. రాళ్ళు పోయిందా? పోయింది. ఆ రాళ్ళు ఎక్కడ పోయినా, ఎవడు తీసుకెళ్ళాడు, ఎవడు అడుగు చెప్పడు దాని గురించి. కోట్లు సంపాదించుకొని ఉంటాడు. సో ఈ ఎన్వైరన్మెంట్ గురించి మాట్లాడడానికి సుప్రీంకోర్టు మన కేసు కూడా వచ్చింది సాయి గారు, దాని గురించి ఒక ప్రాజెక్ట్ గురించి సుప్రీంకోర్టు చెప్పారు, సరే ఎన్వైరన్మెంట్ బాగానే ఉంటుంది కానీ మీరు ఓవర్ డూ చేయకూడదు అని చెప్పి ఈ జయక్వాడి ఒక ప్రాజెక్ట్, సోలార్ వాటర్ ప్రాజెక్ట్ మీద ఒక ఎన్జిఓ వచ్చి కేసు వేశారు. సో ఇది రెండు వైపుల నుంచి నడుస్తుంది సాయి గారు. ఇదే దాని మెయిన్ గా బేసిక్లీ సుప్రీంకోర్టు ఏం చెప్పారంటే, ఎవరైనా బిడ్డింగ్ వచ్చినప్పుడు ఆ బిడ్డింగ్ ఓడిపోతే వాళ్ళు ఎన్జిఓస్ ని వాడుకొని కేసులు వేస్తున్నారు. మన అందరికి తెలుసు నర్మదా ప్రాజెక్ట్ గురించి, నర్మదా బచావ్ ఆందోళన అని చెప్పి మేధా పాట్కర్ మొదలు దానికి. సాయి గారు మీరు కూడా వెళ్ళి ఉంటారు నర్మదాకి, ఇప్పుడు డ్యామ్ కట్టిన తర్వాత సర్దార్ పటేల్ గారి స్టాచ్యూ దగ్గర అక్కడ నిలబడితే మీకు అర్థమవుతుంది సాయి గారు, అది ఒక 10 సంవత్సరాలు ముందే వచ్చేస్తుండే. కంప్లీట్ మహారాష్ట్ర, రాజస్థాన్, ఆల్మోస్ట్ కంప్లీట్ ఆఫ్ ఒక్క పార్ట్ ఆఫ్ ఛత్తీస్గఢ్ కూడా వెళ్తుంది, ఇంకా ఉత్తరప్రదేశ్ ఒక వైపు, అండ్ రాజస్థాన్ అండ్ గుజరాత్. ఎన్ని రాష్ట్రాలకు బెనిఫిట్ వచ్చింది సాయి గారు ఒక ప్రాజెక్ట్ తో. దాన్ని ఎన్నిసార్లు ఆపారు సాయి గారు, మోదీ గారు ఉన్నప్పుడు కావాలని చెప్పి ఆ కేసులేసి ఈ కేసులేసి ఎన్జిఓలు చేసిన పని అది. సో ఇది రెండు వైపుల నుంచి ఉంది. ఇవాళ యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ ల్యాండ్ ప్రొటెక్ట్ చేయాల్సిందే. మనకు ఒక లంగ్ స్పేస్ ఉన్నది హైదరాబాద్ లో, ఆ సైడ్ లో ఉన్న వాళ్ళకి అదొక్కటే ఉంది ఇప్పుడు. కానీ అదే టైంలో ఇట్లాంటి ఎన్జిఓలు మనం చూస్తాం, దీనికన్నా ముందు గ్రీన్ పీస్ లాంటి ఆర్గనైజేషన్ బ్యాన్ చేసి పడేశారు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా. ఇప్పుడు వాళ్ళని యుఎస్ లో కూడా వాళ్ళు ప్రెసిడెంట్ ట్రంప్ రానియట్లేదు అక్కడెక్కడ. సో ఈ గోదావరి రివర్ మీద ఈ పైతాన్ తాలూకా సంభాజీ నగర్ లో మహారాష్ట్రలో కడుతున్న ఒక డ్యామ్ లో
వాళ్ళేం చేశారంటే దానిపైన నీళ్ళ పైన సోలార్ ప్యానెల్స్ ఏశారు. మంచిదే కదా సాయి గారు. సోలార్ ప్రొడ్యూస్ అయితుంది. దానికి వ్యతిరేకంగా వీళ్ళు ఎన్‌జీఓ వాళ్ళు ఎళ్లి సుప్రీం కోర్ట్‌లో కేసేసారు. కానీ లక్కీలీ సుప్రీం కోర్ట్ జడ్జ్ దీన్ని పట్టుకున్నారు. ఏమని కేసేసారు సార్? అంటే ఇది ఎన్వైరన్మెంట్, ఇది చాలా డేంజర్, ఇది ఎన్వైరన్మెంట్‌కి. ఇది మీరు సోలార్ ఎట్లా వాడతారు? బర్డ్ సాంక్చురీ ఇట్లాంటివి ఏమైనా చెప్పుంటారు. అక్కడ ఒక బర్డ్ సాంక్చురీ ఉంది. అది నోటిఫైడ్ బర్డ్ సాంక్చురీ. వీళ్ళకి ఏంటంటే అదే అది ఆ బర్డ్స్‌కి ఈకో అవి తిరుగుతాయంటే ఫాస్ట్ గా ఇమీడియట్ గా రియాక్షన్ ఉంటుంది కదా. అదే వీరు ఒక రీజనింగ్ ఉంటే దానికి రీజనింగ్ ఉంటుంది. ఇది నర్మదా డ్యామ్ కూడా మీకు గుర్తుంది సాయి గారు. హైట్ ఆఫ్ ద డ్యామ్ వాస్ ద డిస్ప్యూట్. హైట్ ఆఫ్ ద డ్యామ్ పెంచితే ఇంకా స్టోరేజ్ ఉంటుంది దానికి. దానికి ఎన్ని సంవత్సరాలు ఆపేటారు. మోదీ గారు చెప్పారు దాని గురించి. చాలా మటుకు మాట్లాడారు పబ్లిక్ ఫోరమ్స్ లో. ఎంత ఆపే వీళ్ళు ఎంత ట్రై చేశారు సాయి గారు వీళ్ళు ఆపడానికి. అది ఎందుకు వీళ్ళ సెల్ఫిష్ మోటివ్ ఏంటి దాంట్లో? డెవలప్మెంట్ కాకూడదా? డెవలప్మెంట్ జరగాల్సింది. అట్ ద సేమ్ టైం యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ లాంటి డిఫరెంట్ ప్రాజెక్ట్ డిఫరెంట్ థింగ్. కానీ ఈ సోలార్ ప్యానెల్స్ మీకు ప్రాబ్లం ఏంటండి? అరే అక్కడున్న పక్షులకు నీళ్ళు దొరకదంట. ఏం మాట్లాడండి. మొత్తం డ్యామ్ అంతా మొత్తం నింపేస్తున్నారు. నీళ్లు మొత్తం సోలార్ వేసేస్తున్నారు. వాళ్ళు వీఆర్ ప్రొడ్యూసింగ్ ఎలక్ట్రిసిటీ. ఇది ప్రాబ్లం వీళ్ళకి. ఇంకొక పాయింట్ ఏంటంటే అసలు మిగతా ఫ్యూయల్స్ వల్ల ఎన్వైరన్మెంట్ పాడవుతుందనే సోలార్ ఎనర్జీకి వెళ్తున్నాం మనం. కరెక్ట్. ఇన్ఫాక్ట్ ఈ సోలార్ ఎనర్జీ వల్ల కూడా ఎన్వైరన్మెంట్ పాడవుతుందనే కొత్త ఆర్గ్యుమెంట్ తీసుకొస్తున్నారండి. అదే బెంచ్ కూడా చెప్పారు. సుప్రీంకోర్టు బెంచ్ అదే చెప్పారు. ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్ వెల్ మీనింగ్ ఎన్‌జీఓస్ చాలా మంది ఉన్నారు. కానీ ఇప్పుడు ఎట్లా అయిపోయిందంటే సాయి గారు, ఈ రైవల్స్ అంటే టెండర్ రానివాళ్ళు వాళ్ళు వెళ్లి కేసేస్తున్నారు. డబ్బులు ఇచ్చి వీళ్ళ ఎన్‌జీఓస్ వాడుకొని కేసేస్తున్నారు. దానికి సుప్రీంకోర్టు అన్నారు యూ కెనాట్ డూ దాట్. దిస్ విల్ కాస్ట్ హావక్ ఇన్ ద ఎంటైర్ సిస్టమ్. జెన్యూన్ పిఐఎల్స్ కూడా మీరు దెబ్బతింటది మీరు చేస్తున్న పనికి అని చెప్పి చాలా క్లియర్ గా సుప్రీంకోర్టు చెప్పారు. దట్స్ అ గుడ్ మూవ్ యాక్చువల్లీ. నేను అడిగితే ఈ సుప్రీంకోర్టు వెళ్ళి చాలా మంది ఈ పిఐఎల్ ఫైల్ చేసేటోళ్ళు చాలా మంది ఉన్నారు సాయి గారు. ఎందుకంటే ఈ టెండర్ వచ్చినప్పుడు కూడా ఈ ఫ్లోటింగ్ సోలార్ పవర్ ప్రాజెక్ట్ కి ఆ టెండర్ గెలిచడానికి ఆయన మొదలు పెట్టారు పని. కానీ ఓడిపోయినోడు వచ్చి కేసేశాడు. ఆలోచించండి. ఇట్లా పోతే సాయి గారు ప్రతి ప్రాజెక్ట్ కి ఆబ్జెక్షన్ రాబోతుంది. అన్ని ప్రాజెక్ట్ కి ఆబ్జెక్ట్ చేస్తారు. అండ్ ఇది మన దేశానికే మంచి కాదు. మనం చూసాం ఒక చిన్న ఎగ్జాంపుల్ వాజ్ నర్మదా ప్రాజెక్ట్. అట్లాంటి చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి దేశంలో. ఆ మంచి ప్రాజెక్ట్ మనకు స్టెర్లైట్ ప్రాజెక్ట్ గురించి తెలుసు మీకు సాయి గారు. అది మన భారతదేశానికి ఎంత ఇంపాక్ట్ చేసింది మనకి. కావాలని చెప్పి కొన్ని గ్రూప్స్ దాని తర్వాత కూడంకులం ప్లాంట్ చూసాం. అక్కడ కూడా అపోజ్ చేయడానికి ట్రై చేస్తారు. దీనికి అన్ని వెస్టెడ్ ఇంట్రెస్ట్ ఉన్నారు సాయి గారు. మన దేశంలో డెవలప్మెంట్ జరగకూడదు అని చెప్పి నడిచేటోళ్ళు చాలా మంది ఉన్నారు. అండ్ దాన్ని ఎన్‌జీఓస్ వాడుకుంటారు. అదే జరుగుతుంది సార్. రైట్ సార్. నిజంగా మీరు అన్నట్టుగా వెస్టర్న్ ఇంట్రెస్ట్ తోటే ఇవన్నీ నడుస్తూ ఉన్నాయి. దీని విషయంలో కొంచెం అంటే అఫ్ కోర్స్ ఎస్ హెచ్సియు వేరు మిగతాయి వేరు కావచ్చు. బట్ అన్నిటినీ ఒకే ఘాటన కట్టేసి పర్యావరణం అనగానే కథం అయిపోయింది అనే పరిస్థితిలోకి వెళ్ళకూడదు. నేను ఎప్పుడు అంటూ ఉంటాను యాక్చువల్లీ గ్రెటా థన్బర్గ్ కాదు ఐకాన్. అయితే గీతే తులసి గౌడ కర్ణాటకకి సంబంధించి ఆవిడ పద్మశ్రీ అవార్డు వచ్చింది. పెద్ద ఫారెస్ట్ తయారు ఆమె జీవితకాలం ఆమె చెట్లను నాటుతూ అసలు ఒక అద్భుతమైన వనాన్నే ఆమె తీసుకొచ్చేసింది. సో అట్లాంటి వాళ్ళు అవుతారు. చిప్కో ఆందోళన ఉండే మన దగ్గర సుందర్నాల్ బాగున దే వర్ వెల్ మీనింగ్ ఇండివిజువల్స్. కానీ ఇదొక ఫ్యాషన్ అయిపోయింది సాయి గారు. ఇంటర్నేషనల్ కాన్ఫరెన్సెస్కి వెళ్ళడము, ఇట్లాంటి ఎన్వైరన్మెంట్ గురించి మాట్లాడడము, 5 స్టార్ హోటల్లో ఉండడము, అక్కడ జరిగే పొల్యూషన్ గురించి మాట్లాడరు, అక్కడ జరిగే గ్రీనింగ్ ఎన్వైరన్మెంట్ గురించి మాట్లాడరు. వీళ్ళందరూ ఎంత చెప్తారు ఈ ఎలిటిస్ట్ క్రౌడ్ వీళ్ళు. జోలా వాళ్ళు. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.